ఈరోజు గ్లో ఎల్ఈడి వారి 7వ వార్షికోత్సవ సందర్భంగా ముందుగా గ్లో ఎల్ఈడి యాజమాన్యానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి గౌరవించుకున్నటువంటి మా సామిరెడ్డి గారికి వారి మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చేసిన మా ఈ డివిజన్ కార్పొరేటరు సోదరుడు సత్యనారాయణకి, అట్లాగే మా ఇంకో సోదరుడు ప్రేమ్ కుమార్ గారికి, గౌరవ పెద్దలు రామారావు గారికి, నాగిరెడ్డి గారికి, మరి ఇంకా మిగిలిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, కార్యక్రమానికి చేసిన మిత్రులు, సోదరులు, అభిమానులు అందరికీ, ఈ కంపెనీ సిబ్బందికి నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ఇప్పుడే మనం సన్మానించుకున్నాం నాగిరెడ్డి గారిని. చాలా ఆనందంగా అనిపించింది. మన కుకట్పల్లిని చంద్రమండలంలో నిలబెట్టిన ఘనత నాగిరెడ్డి గారిది. బిఎన్ రెడ్డి గారు. ఇది మామూలు విషయం కాదు. చంద్రమండలంలో అడుగు పెడతాం అనేది ప్రపంచ దేశాలకే ఒక పెద్ద సవాల్. దగ్గర 200 దేశాలున్న ప్రపంచం మంది, కొంచెం అటు ఇటు నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ అందుట్లో చంద్రమండలంలోకి వెళ్ళింది 3-4 దేశాలే. 4లో మనం ఒకళ్ళం. మళ్ళీ ఆ 4లో నుంచి మన కుకట్పల్లి, మన ప్రశాంత్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి తయారు చేసిన కాంపోనెంట్స్ ఆ చంద్రయాన్లో పెట్టి అక్కడ పంపించడం, అది అక్కడ సేఫ్ ల్యాండ్ అవటం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైన విజయంగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, అలాగే ఈ గ్లో ఎల్ఈడి లైట్ అనేది ప్రతి జీవితంలో చాలా అవసరం. అనునిత్యం లైట్ లేని ఎందుకుండా, పగలైతే సూర్యకాంతి కావాలి, రాత్రి అయితే కృత్రిమ కాంతి మనం క్రియేట్ చేసుకున్నది. అందులో ఈ ఎల్ఈడి అనేది ఒక గొప్ప విప్లవం నా దృష్టిలో. ఎందుకంటే మన చిన్న రోజుల్లో కిరసనాయలు పోసి దీపముట్లు సీసాల్లో ఒత్తేసి దీపాలు పెట్టుకుని అక్కడి నుంచి చూసిన అనుభవాలు మనవి. అక్కడి నుంచి మారుతున్న క్రమంలో మామూలు లైట్ రావటం, తర్వాత ట్యూబ్ లైట్ రావటం, తర్వాత ఎల్ఈడీస్ రావటం, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ప్రపంచంలోనే ఎల్ఈడి అనేది ఒక పెద్ద విప్లవం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎల్ఈడి అనేది పవర్ కన్జంప్షన్ తక్కువ, ఇల్యూమినేషన్ ఎక్కువ. పవర్ కన్జంప్షన్ తక్కువ. మన పాత రోజుల్లో మనం చెక్ చేసుకుంటే ఒక 40 వాట్ బల్బు కొంత ఇల్యూమినేషన్ ఇస్తే, అదే బల్బు ఇప్పుడు ఈ ఎల్ఈడి ద్వారా ఒక 10 వాట్ల కెపాసిటీతోనే అంత ఇల్యూమినేషన్, అంటే అంత లైటింగ్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతా ఉన్నాం. ఇది గొప్ప విప్లవం. మరి ముఖ్యంగా మన సోదరులు ఇక్కడ 0.5 వాట్ నుంచి 1000 వాట్స్ వరకు వాళ్ళు తయారు. నేను ఈ బుక్ చూశాను. మామూలు మాటగా 1000 వాట్ ఎల్ఈడి తయారు చేయడం అంటే అది గొప్ప ఇదని నేను చెప్పగలుగుతా. 1000 వాట్స్ ఎల్ఈడి అంటే నాట్ ఏ జోక్ నాకు తెలిసి. అంతేకాకుండా వివిధ రకాలైన ఆకృతుల్లో ఎల్ఈడీలు అంటే మనం సీలింగ్లు పెడతాం, స్ట్రీట్ లైట్లు పెడతాం, పార్క్ లైట్స్ పెట్టుకుంటాం, రకరకాల లైట్స్ పెడతాం. అవన్నీ తయారు చేయటం అనేది కూడా వాళ్ళ R&D కానీ, వాళ్ళ డిజైన్ చేసే వాళ్ళు కానీ చక్కటి డిజైన్స్, చక్కటి ఆకృతులు ఇక్కడ తయారు చేయడం కూడా జరుగుతూ ఉందంటే ఒక మంచి శుభపరిణామంగా నేను భావిస్తూ, వాళ్ళు ఈ రంగంలోనే కాకుండా నేను ఈ బుక్లెట్ చూసి దాన్ని బట్టి ఈవెన్ కేబుల్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. వైర్స్
ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టడం, ఇండస్ట్రీని సక్సెస్ఫుల్గా నడపడం అనేది వాళ్ళ ఒక పెద్ద ఛాలెంజ్. దేశంలో ఒక పెద్ద ఛాలెంజ్ ఇది. ఎందుకంటే మార్కెట్ను తట్టుకోవాలా, కాంపిటీషన్ తట్టుకోవాలా, తట్టుకుని కాంపిటీషన్లో నిలబడి ఇండస్ట్రీ నడపటం, మనం తయారు చేసిన ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేసుకోవటం, మార్కెటింగ్ చేయటం అనేది తయారు చేయటం కంటే పెద్ద కష్టమైన పని సేల్ చేయటం, మార్కెటింగ్ చేయటం. ఇటువంటివన్నీ తట్టుకుంటూ ప్రెజర్స్ ఈ గ్లో ఎల్ఈడి వాళ్ళ యొక్క లైట్స్లోనే కాదు, చక్కగా కేబుల్స్ తయారు చేయటం, మరి ఇతర ఎలక్ట్రిక్ పరికరాలైన మన స్విచ్చెస్ ఇప్పుడు అవి కూడా చూశాను, స్విచ్లు కూడా తయారు చేస్తా ఉన్నారు వీళ్ళు. వీటన్నిటి చేయాలంటే ఒక ఫీల్ మనలో ఉండాలా, చేయాలని ఒక తపన, మార్కెట్లో నిలబడాలని ఒక ఆలోచన ఉన్నప్పుడే ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రోజులు చాలా వేగంగా మార్పు జరుగుతుంది. ఇవాళ దేశంలో ఎంత వేగంగా మార్పు జరుగుతుందంటే ఇవాళ మనం ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి మనం లాంచ్ చేస్తే నెల రోజులు 2 నెలలు తిరిగాడు, మళ్ళీ అది వేరే వాళ్ళు తీసుకొచ్చి ప్రోడక్ట్ ఇక్కడ సేమ్ కాపీ కొట్టి లాంచ్ చేస్తున్న ఈ తరుణంలో ఆ మార్కెట్ని నిలబడి తట్టుకోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ నాకు తెలిసి. కాబట్టి అవన్నీ గ్లో ఎల్ఈడి వాళ్ళు తట్టుకుంటూ ఒక ఎల్ఈడి బల్బ్సే కాకుండా వైర్స్లో కానీ, కేబుల్స్లో కానీ, ఫ్యాన్స్, ఈవెన్ సీలింగ్ ఫ్యాన్స్, స్విచ్చెస్, వాట్ నాట్ ఎలక్ట్రికల్కి సంబంధించిన అన్నింటినీ కూడా వారు తయారు చేయడం అనేది నేను ఇక్కడికి వచ్చి వారిని చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాబట్టి ఇందాకే వాళ్ళ కుర్రాళ్ళు కూడా చాలామంది మా ఇంజనీర్లు, మా అవుట్లెట్ డీలర్స్ అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా చెప్తా ఉన్నారు. వీరు ఒక హైదరాబాద్లోనే కాకుండా తిరుపతి దగ్గర నుంచి, వైజాగ్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అవుట్లెట్స్ పెట్టి వాళ్ళు సక్సెస్ అవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మార్కెట్లో మరింత స్పీడ్గా మీరు దూసుకుపోవాలని, మా ఈ కుకట్పల్లి ప్రాంతంలో ఉన్న, మన ఈ కుకట్పల్లి ప్రాంతంలో ఉన్న అనేక మంది నిరుద్యోగ యువతకు మీరు ఉద్యోగం కల్పించాలని, ఇంకా ఇంకా మీరు దినదినము ప్రవర్ధమానమై మరింత మందికి ఉద్యోగం కల్పించే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ అభినందిస్తూ ఈ 7వ వార్షికోత్సవం ఇంకా ఇలా 70 వసంతాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.